నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంటర్ ఎంఈసీలో నెంబర్ 1 గా నిలుస్తూ నేడు ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో 985, 984, 983 మార్కులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్. వెల్కమ్ టు Sumantv. నమస్తే, నేను బి.కే. రెడ్డి, author and English fluency coach. I teach English as a neuromuscular activity like cycling, swimming, flute or guitar through mind talk, self-talk and cross-talk with right material, method and practice. In this video, let us understand the rules of speech. మన స్పీచ్ని ఏ రూల్స్ ద్వారా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ని రోజులు మీరు చాలా శ్రమపడినా కూడా రాని ఇంగ్లీష్ని కేవలం 3 రూల్స్ ఫాలో కావడం ద్వారా నేర్చుకోవచ్చు. అవేవో తెలుసుకుందాం. మొదటి రూల్ ఏంటంటే, డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. ఇది చాలా భిన్నమైన మాట. మీకు స్కూల్ కాలేజీలో గ్రామర్ నేర్చుకోమంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, కానీ నేను చెబుతున్నాను డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ గ్రామర్. ఒకవేళ గ్రామర్ వచ్చినా కూడా మీరు నేర్చుకునే క్రమంలో, మాట్లాడే క్రమంలో గ్రామర్ మీద ఫోకస్ చేయవద్దు. ఎందుకంటే ఇఫ్ యూ ఫోకస్ ఆన్ గ్రామర్, యూ లూజ్ ఫోకస్ ఆన్ వాట్ టు సే అండ్ యూ ఫెయిల్ టు సే. గ్రామర్ మీద ఫోకస్ చేస్తే అసలు ఏం మాట్లాడాలో అది మాట్లాడలేకుండా పోతారు. చాలామందికి అదే జరుగుతూ ఉంది. మాట్లాడే క్రమంలో గ్రామర్ రూల్స్ గుర్తుకు తెచ్చుకొని వాటిని అప్లై చేస్తూ మాట్లాడదామని పోతారు. అది సాధ్యం కాదు, అందుకే మాట్లాడలేరు. చాలామంది టీచింగ్లో ఉన్న వాళ్ళు, ప్రొఫెసర్స్, టీచర్స్ కూడా అన్నీ తెలిసినా కూడా మాట్లాడలేకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు మాట్లాడే క్రమంలో గ్రామర్ మీద ఫోకస్ చేసి మాట్లాడే టైంలో ఆ మాటల్ని ఇక్కడ మైండ్లో బిల్డ్ చేద్దామని చూస్తారు. అది మన ఇంతకుముందు చెప్పినట్టుగా మన కాన్షియస్ మైండ్ ఆ రకమైన సపోర్ట్ చేయలేదు కనుక మాట్లాడలేకపోతారు. మరి మీరు చేయవలసింది ఏంటంటే, నేర్చుకునే క్రమంలో కానీ, మాట్లాడే క్రమంలో కానీ గ్రామర్ వచ్చినా కూడా జస్ట్ కీప్ ఇట్ అసైడ్, ఫర్గెట్ ఇట్. కేవలం మాటల మీదనే దృష్టి పెట్టి కంటెక్చువల్గా ఏం చెప్పాలో అది చెప్పే ప్రయత్నం చేయాలి. అంటే మీరు ఇప్పుడు రెండవ రూల్ చెప్తాను, ఇది మాత్రం చేయండి గ్రామర్ని. ఎందుకంటే మీరు తెలుగు కూడా, మీ మాతృభాష కూడా గ్రామర్ ద్వారా నేర్చుకోలేదు. తెలుగు కాకుండా మీరు ఇంకేదైనా భాష మాట్లాడి ఉంటే అది కూడా గ్రామర్ ద్వారా నేర్చుకొని ఉండరు మీరు. అంతెందుకు, మీకు బాగా తెలిసిన, మనందరికీ బాగా తెలిసిన సుమ, ఆమె మదర్ టంగ్ తెలుగు కాదు, ఆమె మలయాళీ. బట్ ఆమె తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఆమె సందులు సమాసాలు నేర్చుకొని తెలుగు నేర్చుకోలే. వారి తెలుగు కుటుంబంలో ఉండింది కనుక వాళ్ళతో వింటూ మాట్లాడుతూ మాటలు నేర్చుకొని మాట్లాడడం ద్వారా ఆమె తెలుగు నేర్చుకున్నది. ఆమె కాదు, ప్రపంచంలో ఎవరైనా భాషలని కేవలం మాటలు నేర్చుకొని మాట్లాడడం ద్వారానే నేర్చుకుంటారు. మీరు కూడా గ్రామర్ మీద ఫోకస్ చేయకుండా మాటల మీద ఫోకస్ చేయండి. రెండవ రూలు ఏంటంటే, స్టడీ అండ్ లెర్న్ రియల్ లైఫ్ ఎక్స్ప్రెషన్స్. భాషలు నేర్చుకునే మొదటి క్రమంలో రియల్ లైఫ్లో మాట్లాడే మాటలు నేర్చుకోవాలి. రియల్ లైఫ్లో మాట్లాడే మాటలు నేర్చుకుంటే, కొన్ని మాటలు నేర్చుకుంటే అదే ప్యాటర్న్లో, అదే క్రమంలో, అదే విధానంలో ఎన్నో మాటలు మాట్లాడే ఎబిలిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. బై డిఫాల్ట్ మీరు మిగతా మాటలు కూడా మాట్లాడగలుగుతారు. మీరు గుర్తుకు తెచ్చుకోండి, చిన్న పిల్లలకి వాళ్ళ మాతృభాషలో మొదటగా కొన్ని చిన్న మాటలు నేర్పిస్తారు. ఆ చిన్న మాటల బేసిస్లో అదే ప్యాటర్న్లో ఎన్నో మాటలు మాట్లాడగలుగుతారు వాళ్ళు. అంటే ఈ క్రియేటివిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. దీన్ని మనం లింగ్విస్టిక్ క్రియేటివిటీగా చెప్పుకుంటాం. అంటే భాషలు నేర్చుకునే సామర్థ్యం కానీ, క్రియేటివిటీ కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా అది సపోర్ట్ చేస్తుంది. అది సపోర్ట్ చేయాలంటే మీరు రియల్ లైఫ్లో మాట్లాడే మాటల్ని మొదటగా నేర్చుకోవాలి. ఈ మాటలు మీకు పుస్తకాల్లో దొరుకుతాయి, వీడియోలో దొరుకుతాయి, ఇంకా ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్ లాంటి వాటిని విన్నా దొరుకుతాయి. వాటిని మీరు నేర్చుకోవాలి, పట్టుకొని వాటిని రిపీట్ చేయాలి. దాని ద్వారా మీరు మాట్లాడగలుగుతారు. ఇక మూడవది, ఇమర్జ్
yourself into English speaking through mind talk, self talk and cross talk. ఇది చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్వైరన్మెంట్ లేదు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే పర్సనల్ లెవెల్లో ఎవరికి వాళ్ళు ఇది తప్పకుండా చేయాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడడంలో ఇమ్మర్స్ కావడం. ఎలా ఇమ్మర్స్ కావాలి? మన చుట్టూ మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కదంటే ఇలా ఇమ్మర్స్ కావాలా? ఎలా అంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. అంటే రియల్ లైఫ్లో మాట్లాడే డిఫరెంట్ కంటెక్స్ట్లో మాట్లాడే మాటల్ని మైండ్లో మళ్ళీ మళ్ళీ అనుకోవటం. ఎందుకంటే మాట ఇక్కడ రెడీగా ఉంటేనే ఇక్కడికి వస్తుంది, నాలుక మీదకి వస్తుంది. ఇక్కడ రెడీగా ఉండాలంటే ఆ మాటల్ని మీరు మైండ్లో మళ్ళీ 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 అనుకోవాలి. చిన్న చిన్న మాటలే, హౌ ఆర్ యూ, నైస్ టు మీట్ యూ, నైస్ మీటింగ్ యూ, థ్యాంక్ యూ, సారీ, వెల్కమ్, ఇలాంటి మాటల్ని మీరు మళ్ళీ మళ్ళీ బాగా రిపీట్ చేసుకుంటే అవసరమైనప్పుడు ఆ మాటలు మీ టంగ్ మీదకి వస్తాయి. ఇక రెండవది సెల్ఫ్ టాక్. అంటే సెల్ఫ్ టాక్ అనేది యాక్చువల్ టాకింగ్ ప్రాక్టీస్. అది మీరు సెల్ఫ్గా చేసుకోవాలి. మీ చుట్టూ ఎవరు లేరు కనుక మీరే చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ అండ్ మజిల్ ఇంటెలిజెన్స్. శరీరంలోని ప్రతి మజిల్కి, ప్రతి కణానికి కూడా మన మైండ్కు ఉన్నట్టుగానే ఇంటెలిజెన్స్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఏదైనా మాటని మీ టంగ్ ఒకసారి మాట్లాడిందంటే, మీ మౌత్ ఒకసారి మీ నోట్లోకి వెళ్ళి ఒక మాట వచ్చిందంటే ఆ మాటల్ని మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్ గుర్తుంటుంది. దీన్ని మనం మజిల్ మెమరీ అంటారు. అంటే మనం రియల్ లైఫ్లో మాట్లాడే చాలా మాటలు ఇక్కడి నుంచే వస్తాయి. మీ మైండ్ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, నాలుక నుంచే వస్తాయి. అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ మజిల్ మెమరీ. ఇది మీరు సెల్ఫ్ టాక్ చేస్తే ఈ మజిల్ మెమరీ మీకు సపోర్ట్ చేస్తుంది. మీ మైండ్ మర్చిపోయినా కూడా మీ టంగ్ సపోర్ట్తో మీరు మాట్లాడవచ్చు. సో దీనికి మీరు సెల్ఫ్ టాక్ చేయాలా అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, ఎవరూ లేనప్పుడు కానీ మీకు తెలిసిన మాటల్ని మీకు మీరుగా గట్టిగా అనుకోవాలి. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కానీ ఇది చాలా అవసరం. మన చుట్టూ మాట్లాడిన ఇంగ్లీష్ లాంటి భాష నేర్చుకోవాలంటే ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం. ఇక మూడవది క్రాస్ టాక్. క్రాస్ టాక్ అంటే ఇతరులతో మాట్లాడడం. మొదటగా పరాయి భాష కనుక, ఇంగ్లీష్ సంబంధించిన చాలా అపోహలు ఉన్నాయి కనుక మొదటగా సిగ్గు, భయం ఉంటుంది. కానీ అలా ఇతరులతో మాట్లాడుతూ వెళితే మాట్లాడడం అనేది ఒక అలవాటుగా మారుతుంది. మీరు ఈజీగా, కంఫర్ట్గా మాట్లాడగలుగుతారు. సో మీరు దినవారీగా, రోజువారీగా, రెగ్యులర్ బేసిస్లో ఈ 3 రూల్స్ మీరు ఫాలో అవుతే చాలా తక్కువ కాలంలోనే మీకు ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటుగా మారుతుంది. గుడ్ లక్.